నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు హిందూ సంఘ నాయకులు అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ తురగ శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు అంటే సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ని ప్రతి ఒక్కరు వాడుతూ ఉన్నారు. గతంలో మనకి మీడియా ఉండేది, పత్రికలు ఉండేవి, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ జనరల్ పత్రికలు ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీడియా అంటున్నారు, వీడియోలు అంటున్నారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతిదాన్ని కూడా వైరల్ చేసుకోవడము, ట్రోల్ చేసుకోవడం చేస్తూ ఉన్నారు. సో దీని వలన వాళ్ళు కూడా ఇరకాటంలో పడుతున్నారు అనే విషయాన్ని చాలామంది గుర్తించక ఇబ్బంది పడుతున్నారు అనేది మనకి ఇప్పుడు తాజాగా ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక టీచర్కి సంబంధించిన సంఘటన ఒక గుణపాఠంగా అవుతోంది అని అయితే అనిపిస్తుంది. ఇది మా అభిప్రాయము. సో మీరేమంటారు సార్? అంటే అంతా జరిగిన తర్వాత ముందర నాకు తెలియలేదు అని చెప్పేసి ఆవిడ ఒక ఏడుస్తూ ఒక వీడియోని కూడా పోస్ట్ చేయడం జరిగింది ఆఫ్టర్ సస్పెన్షన్. సో ఈ మధ్యలో మొత్తం ఏం జరిగింది ఏంటి అసలు? నిజంగానే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు ఇలా రీల్స్ చేస్తే శిక్ష పడే అవకాశం ఉంటుందా? అలాగా వేటు పడుతుందా? ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళు రీల్స్ చేయకూడదని అక్కడ రూల్ లేదు. కాకపోతే ఏంటంటే ఈవిడ విషయంలో వచ్చిన కంప్లైంట్లు ఏంటంటే ఈవిడ రీల్స్ చేస్తూ తన వృత్తికి అన్యాయం చేస్తోంది అనేది ఒకటి. రెండోది ప్రైవేట్ పాఠశాలలకి ఈవిడ అంత పబ్లిసిటీ చేస్తోంది అనేది రెండు. సో గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకుంటూ ప్రైవేట్ పాఠశాలలకి ఈ ప్రమోషన్ చేయడం అనేది అది తప్పు. రెండోది ఏంటంటే ఈవిడ డ్యూటీలో ఉండంగా అంటే స్కూల్లో ఉండంగా కూడా ఆ క్లాసులు తీసుకోవడం ఇవన్నీ మానేసి రీల్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతోంది అనేది రెండోది ఈవిడ మీద ఉన్న కంప్లైంట్. అది కాకుండా ఏంటంటే ఈవిడికి ఆల్రెడీ అంతకు ముందు ఒకసారి 2 సార్లు హెడ్ మాస్టర్ గాని మిగతా వాళ్ళు కానీ చెప్పి చూశారు. అయినా కూడా ఈవిడ మారలేదు. అందుకని ఫైనల్ గా ఈవిడ సస్పెండ్ చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు అందరూ చెప్తున్నమాట. సో అందువల్ల ఏంటంటే మొదటిసారి ఎవరన్నా ఒకళ్ళు చెప్పినప్పుడు ఈవిడ జాగ్రత్త పడి ఉండాల్సింది. అంటే ఈవిడికి ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా మోజు అనేది అంటే మనం ఏదో ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాలి, లేదంటే కనుక మనకి బాగా పేరు వచ్చేయాలి, ఇవన్నీ ఉంటే కనుక కానీ అది ఉండటం కూడా నేను తప్పని అన్ను. ఆవిడ పేరు రావడం, పేరు తెచ్చుకోవాలనుకోవడం, ఇన్ఫ్లుయెన్సర్ కావాలనుకోవడం అది తప్పని నేను అన్న కానీ వృత్తికి ద్రోహం చేయకుండా ఉండవలసింది ఆవిడ. వృత్తికి ద్రోహం చేయకుండా. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఏమంటుంది ఏడుస్తూ, నేనేమన్నా మర్డర్ చేశానా, నేనే ఎవడన్నా కొట్టానా, తిట్టానా, ఇవన్నీ అంతకన్నా ఘోరం ఇప్పుడు చేసిన పని. ఎందుకంటే ఒక ఆవిడేదో గవర్నమెంట్ స్కూల్ అనే టీచర్ అంటే గురువు అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటే ఆ తల్లిదండ్రులకు ఇచ్చిన దానికన్నా దాంతో సమానంగా ఆచార్యుడికి కూడా అంత వాల్యూ ఇస్తారు. అంటే గురువుకి దైవం తర్వాత అంత వాల్యూ ఇస్తారు. అలాంటి వాళ్ళు అంటే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన వాళ్ళు అక్కడ వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటే ఆ నిర్లక్ష్యం అనేది పిల్లల మీద రిఫ్లెక్ట్ అవుతుంది. మన స్కూల్ టీచరు క్లాసులకి రాకుండా ఎగ్గొట్టేసి రీల్స్ తీస్తుంది అంటే ఈ పిల్లలకు కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. అయితే మనం కూడా చేయొచ్చు అనమాట. మనం కూడా ఇష్టారాజ్యంగా క్లాసులకు కొట్టేసి తిరగచ్చు అనమాట. ఇలాంటివన్నీ వస్తాయి. ఒకవేళ ఆవిడ ఒకవేళ క్లాసులోనే ఇలాంటి రీల్స్ అన్ని చేసింది అనుకోండి, వాళ్ళు కూడా రేపు పొద్దున్న పిల్లలు కూడా క్లాస్ లో రీల్స్ చేయడం మొదలెడతారు. ఆవిడ చేసింది తప్పి కాదు. గురువు గారు చేస్తే మనం చేయడం తప్పే ఉంది అని అంతే కదా. ఇప్పుడు మా చిన్నప్పుడు ఒక మాస్టర్ ఉండేవారు, ఆయన క్లాస్ లో నిద్రపోతుండేవాడు. నిద్రపోతుంటే పిల్లలందరూ కూడా నిద్రపోతారు ఆటోమేటిక్ గా. ఆయనకి అలా నిద్రపోవడం కరెక్ట్ కాదని చెప్పి ఎంతమంది చెప్పినా కూడా ఆయన వెళ్ళ అలా నిద్రపోవడం అనేది ఆయనకి నిక్మినంగా పెట్టారు. ఇంక ఇంతేలేగినని. అంటే పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు నేను చెప్పేది మీరు నిద్రపోయారా, ఇంకోటి చేశారా ఇవన్నీ కూడా పిల్లల మీద ఇమీడియట్ ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాగే ఈవిడ చేసిన రీల్స్ చేయడం కానీ, క్లాస్ లెగ్గొట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈవిడ మీద చర్యలు తీసుకోవాల్సింది. అది కాకుండా ఈవిడ వృత్తికి కూడా 2 రకాల ద్రోహం చేసింది. ఒకటి ఆవిడ వృత్తి సరిగా చేయకపోవడం, ప్రైవేట్ స్కూళ్ళని ప్రమోట్ చేసే విధంగా ఈవిడ వాళ్ళ కోసం డబ్బులు తీసుకుని చేసిందా, ఏం తీసుకుని చేసింది అనేది కాదు. కానీ సో అది ఆవిడ ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. సో ఈ రెండు చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ సమర్థించుకోలేదు. ఈ రోజు ట్రోల్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు. ఈ రోజు సోషల్ మీడియాలో నీకు ఎలాగా రీల్స్ చేయడానికి నీకు హక్కు ఉందని నువ్వు అనుకుని నువ్వు చేసావో కింద కామెంట్లు పెట్టడానికి వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళు ట్రోల్ చేస్తారు. అది ట్రోలింగ్ అని ఎందుకు అనుకుంటావు? వాళ్ళ మనోభావాలు, నీ మనోభావాల ప్రకారం ఎలా రీల్స్ చేసావో వాళ్ళ మనోభావాల ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి దానికి నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వు చేసిన పనికి అసలు ఇప్పుడు మరి గవర్నమెంట్ ఎంత బాధపడుతుంది? మాలాంటి వాళ్ళం ట్యాక్స్ పేయర్స్ మేమెంత బాధపడుతున్నాం?
అందరికన్నా ఎక్కువ పిల్లలు ఎంత సఫర్ అయి ఉంటారు ఈ మొత్తం వ్యవహారంలో పిల్లలు ఎంత సఫర్ అయి ఉంటారు. కాబట్టి ఆవిడ మీద చర్యలు తీసుకోవడం అనేది పూర్తి సమర్థనీయం. కాబట్టి ఆవిడ ఏదో ఏడ్ చేసి మళ్ళీ ఇంకో వీడియో పెట్టేసి దానికి కూడా వ్యూస్ వస్తాయని మరి ఆవిడ కక్కుర్తి పడుతుందా, లేదా నిజంగా బాధపడి ఏడిచిందా? నిజంగా బాధపడి ఏడిస్తే ఇమీడియట్ గా వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. అక్కడ డిఈఓ దగ్గరికో లేదంటే ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన మిగతా అధికారుల దగ్గరికో వెళ్ళి ఆవిడ క్షమాపణ చెప్పి ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పి వాళ్ళని బతిమాలుకుని మళ్ళీ ఆ సస్పెన్షన్ ని తీయించుకోవాలి. అంతే తప్ప సోషల్ మీడియాలో వచ్చి ఏడిస్తే సింపతి తెచ్చుకుందాం అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈవిడికి సింపతి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఈ గురువులు చేసే ద్రోహం ఏదైతే ఉందో అది అన్నిటికన్నా పెద్ద ద్రోహం. నా దృష్టిలో అయితే అన్నిటికన్నా పెద్ద ద్రోహం. మామూలుగా ఏదైనా మర్డర్ చేస్తే, మానభంగం చేస్తే వాటన్నిటికన్నా ఎంత పెద్ద ద్రోహం. ఈవెన్ ఇంకా ఆవిడ గురించి నేను చెప్పట్లే, మామూలుగా లేడీస్ ఎవరన్నా వ్యభిచారం చేసిన కేసులో ఇరుక్కునే వాళ్ళు చేస్తే ఎంత తప్పు. అంటే మర్డరు, మానభంగం, వ్యభిచారం ఇలాంటివి ఏవన్నా తీసుకోండి, వాటన్నిటికన్నా కూడా పిల్లల విషయంలో గురువు చేసే ద్రోహం అనేది ఇంకా అన్నిటికన్నా పెద్ద తప్పు నైతికంగా నా దృష్టిలో అయితే. ఎందుకంటే అంతమంది ఒక క్లాస్ లో 30-40 మంది పిల్లలు ఉంటారు. ఈ 30-40 మంది పాడైపోతారు ఈవిడ వల్ల, లేదంటే ఈవిడ లాంటి వాళ్ళ వల్ల. ప్రతి క్లాస్ లో 30-40 మంది పాడైపోతూ ఉంటే అసలు సమాజం భవిష్యత్తు ఏమైపోతుంది, భవిష్యత్ సమాజం ఎలా తయారవుతుంది? కాబట్టి గురువు అనేవాళ్ళు చాలా డిసిప్లిన్. ఇంకా కొంచెం నేను ఇంకా గట్టిగా మాట్లాడాలంటే, మనం ఆర్మీలో ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం డిసిప్లిన్ కొంచెం అటు ఇటు అయినా కొంచెం పర్వాలేదేమో తప్ప, గురువులు మాత్రం డిసిప్లిన్ తప్పితే మాత్రం మొత్తం సమాజం మొత్తం పాడైపోతుంది. రైట్ సార్. అలాగే అంటే ఈవిడది గతంలో ఒక వీడియో అప్పుడు కూడా ఇలానే ఒకటి పోస్ట్ అయింది. కింద ఎవరో కామెంట్ చేశారనమాట, డ్రెస్ అంటే స్టైల్ అది చేంజ్ అయింది అది అని చెప్పేసి ఏదో అంటే నా స్టైల్ నా ఇష్టం అని చెప్పేసి అన్నారు. అంతవరకు ఓకే. ఇప్పుడు ఉద్యోగం పోయింది అని చెప్పేసి అనేటప్పటికీ ఆవిడ సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది నాకు అని చెప్పేసి బెదిరింపు ధోరణిలోకి దిగారు. సో దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటారు? అంటే వాళ్ళకు అవకాశంగా ఉన్నంతసేపు ఒకలా ఉండి సమాజానికి నష్టం జరుగుతోంది అని చెప్పినప్పుడు ఏమో ఇట్లాంటి బెదిరింపు ధోరణులకు దిగితే అసలు మిగిలిన సమాజం పరిస్థితి ఏంటి అసలు? అలాగే అధికారులు కూడా ఎట్లా రియాక్ట్ అవుతారు ఇట్లాంటి వాటికి? ఇప్పుడు మన అనసూయ వ్యవహారం చూసాం మనం. అనసూయ అందరినీ బెదిరించింది. ఆవిడ నా అంత గొప్పవాడు లేదు, నా అంత మహిళల కోసం పనిచేసే ఆవిడ లేదు, మా హక్కులు మా ఇవి అన్ని చెప్పింది. సరే, అందరి మీద కేసులు కూడా పెట్టింది, అన్ని అయిపోయినాయి. మరి ఎందుకు ఏడ్చిందండి? లాస్ట్ లో వచ్చి ఎందుకు ఏడ్చింది? ఆఖరికి వచ్చేసరికి వీళ్ళకి పేకల దాకా వచ్చేసరికి సింపతి కార్డు బయట తీస్తారు. నేను మహిళ, నన్ను ఏడిపిస్తున్నారు. ఈ సింపతి కార్డు బయట తీయడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది ప్రతి ఒక్కళ్ళకి, మహిళలకనే కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా. వాళ్ళ పేకల దాకా వచ్చేసరికి వాళ్ళు అంతా నడిచినంత సేపు మా అంత గొప్పవాళ్ళు లేరు, నా అంత మోనార్కులు లేరు అంటారు. చివరికి వీళ్ళ కాళ్ళ కిందకి ఎప్పుడైతే కాళ్ళ కింద భూమి కదిలిపోతుందో అప్పుడు సింపతి కార్డుని బయట తీస్తారు. ఇప్పుడు అనసూయ చేసిన పని అయితే సింపతి కార్డు బయట తీసింది. ఇప్పుడు ఈవిడ కూడా సేమ్ అలాగే సింపతి కార్డు బయట అనసూయని చూసి ఈవిడ నేర్చుకున్నట్టుంది. కాస్త గట్టిగా ఏడిస్తే గనక మన మీద సింపతి వస్తుంది, మన గురించి చర్చలన్నీ మనకు పాజిటివ్ గా, మనకు మహిళా హక్కుల కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, మీరు కూడా తీసుకొచ్చి కూర్చోబెడుతుంటారు. అలాంటి వాళ్ళందరూ ఎవరిని సపోర్ట్ చేస్తారేమో. చూసారా పాపం, ఆవిడ ఎంత కష్టపడి సంపాదించుకుని ఉంటుంది, ఆవిడ ఉద్యోగాన్ని ఎంత కష్టపడి సంపాదించుకుని ఉంటుందండి. ఆవిడని ఏడిపిస్తారండి, ఒక మహిళను ఏడిపిస్తారండి అని చెప్పి ఎవడోడు మాట్లాడడానికి వస్తారు. బోర్డు పెట్టుకుంటారు కదా, మహిళా హక్కుల కోసం మేము పోరాడతాం అని చెప్పుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి నా కోసం మాట్లాడకపోతారా, అనసూయ కోసం మాట్లాడిన వాళ్ళు నా కోసం మాట్లాడరా అని ఏదో పాపం ఆవిడ ఆశపడి ఉంటుంది. అందుకని ఇలాంటి పనులు చేస్తుంది. మనం ఇంకొక విషయంలో కూడా మనం మాట్లాడుకున్నట్టున్నాం, రెహమాన్ విషయంలో. ఆడి కాళ్ళ కింద భూమి కదిలిపోయేసరికి ఏమంటున్నాడు, సింపతి కార్డు బయట తీశాడు. నేను ఏదో ముస్లింలని నా మీద ఇచ్చేస్తున్నారు, నన్ను వచ్చేస్తున్నారు అంటే. వీళ్ళ కాళ్ళ కింద భూమి కదిలిపోయిన మొత్తం ఏఆర్ రెహమాన్ అంతా బాగున్నంత సేపునేమో ప్రొడ్యూసర్లందరినీ ఏడిపించాడు, సరిగ్గా ఎవరిని పలకరించలేదు, ఎవరిని అసలు కళ్ళు నెత్తి మీదకి ఎక్కిపోయినాయి. కాళ్ళ కింద భూమి ఎప్పుడైతే కదిలిపోయిందో సింపతి కార్డు బయట తీశాడు. అంతకుముందు అజారుద్దీన్ మనం చూసాం, అజారుద్దీన్ కూడా సేమ్ అంతే. ఇండియా కెప్టెన్ గా ఉన్నంతసేపు బాగున్నాడు, అంతా ఎంజాయ్ చేశాడు. అతను చేసిన తప్పుని అందరూ క్వశ్చన్ చేసేసరికి అయ్యయ్యో నేను ముస్లిం కాబట్టి నన్ను ఇలా చేస్తాను సింపతి కార్డు. ఇది ప్రతి వాళ్ళకి అలవాటు అయిపోయిందండి. మీడియాని వాడుకుని సింపతి కార్డుని వాడి మీడియాలోకి వెళ్తే ఎవడో ఒకడు మన కోసం సపోర్ట్ కింద వస్తారు. అనసూయ కోసం ఒక పిచ్చోడు ఎవడో వచ్చాడు, నేను అనసూయ ఫ్యాన్స్ అని చెప్పి ఒక పిచ్చోడు వచ్చాడు.
అలాంటి పిచ్చోళ్ళు ఎవరో ఒకరు రాకపోతారా నా కోసం గుడి కట్టడానికి, ఈ లేడీ ఈవిడ కోసం కూడా గుడి కట్టడానికి, అనసూయ కోసం గుడి కడతానంటున్నాడు ఆయన ఎవరో ఆ పిచ్చోడు. ఇప్పుడు ఈవిడ కోసం కూడా, టీచర్ గారి కోసం కూడా ఎవరన్నా గుడి కట్టే వాళ్ళు రాకపోతారా అని చెప్పి ఈవిడ కూడా పాపం ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఇలాంటి ప్రయత్నాలు ఏమి పనిచేయండి. మీరు కరెక్ట్ గా ఉంటే సమాజం మీ వెనకాల ఉంటుంది. మీరు కరెక్ట్ గా లేకపోతే సమాజం మిమ్మల్ని చీకొడుతుంది. అది అనసూయ విషయమైనా సరే, ఈ టీచర్ గారి విషయమైనా సరే, లేదంటే అజారుద్దీన్ విషయమైనా సరే, ఏఆర్ రెహమాన్ ఎవ్వడు అతీతులు కాదు. మీరు కరెక్ట్ గా ఉండండి, సమాజం మీ వెనకాల నిలబడి మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటుంది. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసారో అదే మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకున్న సమాజమే కింద కాలు కిందేసి తొక్కుతుంది. ఇది మాత్రం వాస్తవం. అవును. అవును. మీరన్నట్టు కరెక్టే సార్. ఈ సింపతి కార్డ్స్ కన్నాను నిజంగానే వాళ్ళు నిజాయితీగా ఉండి పర్ఫెక్ట్‌గా ఉంటే అక్కడ క్షమాపణ చెప్పాల్సొస్తే క్షమాపణ, లేదు ఐదర్ ఒక లెటర్ ఇచ్చుకొని దాన్ని క్లియర్ చేసుకోవడం ఇట్లాగ ఇంటర్నల్‌గా చేసుకోవచ్చు ఓ పద్ధతి ప్రకారం. కానీ చట్టాలు, న్యాయాలు, ఈ రూల్స్‌ని సమాజంలో ఉన్న ఒక పద్ధతిని ఫాలో అవ్వకుండాను బెదిరించడము, మీరన్నట్టుగా సింపతి కార్డ్స్ యూజ్ చేయడము ఇది బాగా ఎక్కువైంది. సో చూద్దాం సార్ అసలు మరి ఈవిడ ఎట్లా ఫేస్ చేస్తుంది ఏంటి అనేది. మరి మీరన్నట్టుగా ఎవరైనా దిగుతారో ఏంటో మళ్ళా ఇదో ఒక సెన్సేషన్ మీరే పిలిచి ఒకళ్ళిద్దరు మహిళా సంఘాలను పిలిస్తే కొంచెం ఏమైనా సపోర్ట్ గా మాట్లాడతారేమో ఆవిడ. మాకేం అవసరం సార్. మాకేం అవసరం సార్. ఎవరైనా పిలిచి మాట్లాడుకుంటే దాన్ని మేము కవర్ చేసుకుంటాం తప్ప మేము సొసైటీ అంటే ఆవిడ ఆశ పెట్టుకుంది. ఆవిడ అంత కష్టపడి ఏడ్చింది పిల్లలు ఏదో చూస్తారని కాదు. ఇలాగే ఎవరో ఒకళ్ళు మీడియాలో ఎవరో ఒకళ్ళు అలాంటి వాళ్ళు వస్తారులే, మనం టీవీలో కనపడడం కోసం ఎవరో మహిళా సంఘాల వాళ్ళు వస్తారులే, మనకి సపోర్ట్ చేస్తారులే, వాళ్ళ వల్ల ఇంకా మనం కొంచెం హైలైట్ అవ్వచ్చులే అని ఆవిడ ప్రయత్నం చేస్తుంది. అందుకే చెప్తున్నా, మీరు నిజాయితీగా ఉంటే అలాంటి వాళ్ళు అవసరం లేదు. మీరు నిజాయితీగా ఉంటే వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీరు నిజాయితీగా ఉంటే వాళ్ళందరూ అవసరం లేదు. మొత్తం సమాజమే మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. మీరు తప్పుడు పనులు చేసి, లేదంటే అనైతికమైన పనులు చేసి, మీరు మా వెనకాల ఎవరు రావట్లేదు, మమ్మల్ని ఏదో ఇచ్చేస్తున్నారు, మమ్మల్ని ట్రోలింగ్ చేస్తారు, ఆత్మహత్య చేసుకోవాలని ఎవరిని బెదిరిస్తారు? ఎవరిని బెదిరిస్తారు? ప్రభుత్వాన్ని బెదిరిస్తామంటే ఇంకా అది ఇంకా నేరం. ఒకవేళ ఇంకో రకంగా అది ప్రభుత్వాన్ని బెదిరించడం కూడా, బ్లాక్ మెయిలింగ్ చేయడం కూడా అది కూడా నేరమే. సో ఇలాంటివన్నీ మానేసి చక్కగా పనిచేసుకోండి. మీకు మంచి గురువు అంటే గౌరవనీయమైన స్థానం. ఆ గౌరవనీయమైన స్థానంలో ఉండి గౌరవనీయంగా వ్యవహరించండి. గౌరవనీయంగా వ్యవహరించకపోతే మీ గౌరవం ఆటోమేటిక్ గా పోతుంది. గౌరవం మీకు దక్కాలంటే ఎలా ఉండాలో మీకే తెలుసు, పోవాలంటే ఎలా ఉండాలో మీకే తెలుసు. మీరు ఏ చాయిస్ తీసుకుంటారనేది మీ ఇష్టం. అక్కడ మీ చాయిస్, మీరు తీసుకున్న చాయిస్ బట్టి మీకు రిజల్ట్ వస్తుంది. ఇది ప్రతి అందరి విషయంలోనూ చెప్తున్నా. మీరు తీసుకున్న ఛాయిస్ ని బట్టి మీకు రిజల్ట్ వస్తుంది. దానికి మళ్ళీ జనం మీద పడేడ్చి, ప్రపంచం మీద పడేడ్చి ఉపయోగం లేదు. సరిగ్గా ఉండండి. సమాజం మీకు మంచి మిమ్మల్ని ఆల్రెడీ మంచి స్థాయిలో కూర్చోబెట్టింది. ఆ కూర్చోబెట్టిన స్థాయిలో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మిస్యూజ్ చేయకండి. నేను చెప్పేది వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, చక్కగా మిమ్మల్ని సమాజం మంచి స్థాయిలో కూర్చోబెట్టినప్పుడు ఆ స్థాయిని ఎంజాయ్ చేయండి తప్ప, దాన్ని మిస్యూజ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం అదే సమాజం మిమ్మల్ని నేల మీద పడేసి తొక్కుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పాఠం, అందరికీ పాఠం. ఇప్పుడు మనం ఎవరెవరి గురించి మాట్లాడుకున్నామో వాళ్ళందరి విషయంలోనూ కూడా ఇది ఒక గుణపాఠం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.